ಬಗ್ಗಿ ನೋಡ ಬಗ್ಗಿ ಹೇಳ್ಬೇಕು. ಓಕೆ 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 ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗೈಸ್. టుడే స్లాబ్ వర్క్ నడుస్తుంది. ఎలక్ట్రికల్ వర్క్, సెంటరింగ్, అవుట్ సైడ్ వర్క్, స్టీలు, రెయిన్ఫోర్స్మెంట్ వర్క్, టాకా వర్క్, సమ్ బ్యాలెన్స్ వర్క్ గోయింగ్. ఓకే, వీడియో చాలా బాగుంటుంది ఈరోజు. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. ఓకే, స్లాబ్ టోటల్ వర్క్ పోతుంది. స్లాబ్ టోటల్ వర్క్ నడుస్తుంది. వీడియో చాలా బాగుంటుంది. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. గైస్, ఎలక్ట్రికల్ వర్క్ టోటల్ డ్రాయింగ్ యాజ్ పర్ డ్రాయింగ్. ఇలా డ్రాయింగ్లో ఏముంటుందో ఫ్యాన్ బాక్సెస్ కావచ్చు, జంక్షన్ బాక్స్ కావచ్చు, టోటల్ క్లియర్గా ఉంటుంది వర్క్. ఎలక్ట్రికల్ వర్క్ చూడండి. డ్రాయింగ్ ప్రకారం ఏముంటుందో టోటల్ ఎలక్ట్రికల్ వర్క్ క్లియర్గా చేస్తాం గైస్. ఓకేనా? छोटो छोटो एक हाय बोलो. छोटो इस तरफ देख लो, मेरा तरफ एक हाय बोलो, ऐसा बोलो. ओके ओके गाइस, टोटल सेंटरिंग, एलक्ट्रिकल वर्क, बार बेंडिंग वर्क, कवर ब्लैक वर्क, टोटल वर्क నడుస్తుంది గైస్. ఈవినింగ్ 5 o'clock టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత స్లాబ్కి ఒక వాటర్ వాష్ చేసుకొని, స్లాబ్లో ఏదన్నా డస్ట్ గిస్ట్ ఉంటే క్లియర్గా క్లీన్ చేసుకొని వాటర్ వాష్ చేసుకొని చూడండి. కింద ఇది సీ క్లాంపులు, బీములకి సీ క్లాంపులు కొడతారు. ఇంకా తర్వాత ఏదైనా గ్యాప్స్ ఉంటే బంద్ చేస్తారు. ఓకేనా? ఇంకా అటు సైడ్ 10 రూములు టోటల్ క్లియర్ అయ్యి వచ్చింది. టోటల్ ఎలక్ట్రికల్లో కవర్ బ్లాక్ అంతా చూడండి. కొద్దిగా సెంటరింగ్ వర్క్ అది ఇది ఉంది. టోటల్ అయ్యి వచ్చింది. అటు సైడ్ 10 రూమ్స్, ఇంకా ఇటు సైడ్ 10 రూమ్స్ చూడండి. టాకా వర్క్ నడుస్తుంది. టాకా వర్క్ కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. మా బార్బెంటర్స్ చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు చూడండి. ఓకే, బార్ బెండింగ్ వర్క్ చూడండి గైస్, క్లియర్గా ఉంటుంది. మా కన్స్ట్రక్షన్లో బార్ బెండింగ్ వర్క్ చాలా క్లియర్గా టెక్నికల్గా యాజ్ పర్ డ్రాయింగ్లో ఏముంటుందో దాని ప్రకారం క్లియర్గా ఉంటుంది గైస్. एक हाय बोल रहा छोटा, एक हाय बोलो. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా లేబర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి. బార్ బెండింగ్ వర్క్ చాలా క్లియర్గా ఉంటుంది గైస్. వ్యూవర్స్, ఇక్కడ కట్టారు కదా ఇది బీము, దీన్ని ఏమంటారో ఒక కామెంట్ చేయండి. మీ కన్స్ట్రక్షన్లో ఇలాంటి బీమ్స్ కడతారు కదా, సో నేను చెప్పను. ఈ బీమ్ను మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ టాయిలెట్ బ్లాక్ వర్క్ వస్తుంది దీనిపైన.
సో లోడ్ తీసుకోవడం కోసం ఈ బీమ్ కట్టడం జరిగింది. ఈ బీమ్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ఓకే ఓకే గైస్, స్లాబ్ చాలా క్లియర్గా నీట్గా వచ్చింది చూడండి. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్లాబ్ కాంక్రీట్ స్టార్ట్ చేస్తాము. స్లాబ్ క్వాంటిటీ సైట్ సైజు మీకు ఆల్రెడీ ఎక్స్ప్రెస్లీ ప్రీవియస్ వీడియోస్లో అంతా చెప్పాను. 80కి 50 4000 స్క్వేర్ ఫీటు. దీనిది రేషియో వచ్చి M25 65 MT వస్తుంది గైస్. M25 యూజ్ చేస్తాము. ఓకేనా. స్లాబ్ స్టీల్ స్లాబ్కి వచ్చి 3 ton వస్తుంది. బీమ్స్కి వచ్చి ఒక 3.5 ton వస్తుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్లాబ్కి ఎంత క్వాంటిటీ వస్తుంది ఏంటి అన్నది కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, కాకా వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇటు సైడ్ 10 rooms వర్క్ ప్రాసెసింగ్. మా లేబర్లు అంతా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్. ఓకే, మీ కన్స్ట్రక్షన్లో ఎలా చేస్తారో ఏంటనేది ఒక కామెంట్ చేయండి. ಮುದಾ ಆಯ್ತು ನಾ ಕವರ್ ಬ್ಲಾಕ್ ಈ ಕಡೆ ಅಲ್ಲ ಸುರೇಶ ನೋಡಪ್ಪ ನೀನೀಗ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಬಂದುಬಿಡ್ತಾ ಇದ್ದೆ ನೀನು. ಒಂದು ತಿಂಗಳಿಂದ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಲ್ಲ ನೀನು. చూడండి గైస్, కవర్ బ్లాక్ ఇటు 2x2కే మేము కవర్ బ్లాక్ ఇస్తాము. స్టీల్ కవర్ బ్లాక్ ఈ మారి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. కామెంట్ చేయండి మీ కన్స్ట్రక్షన్లో ఎలా కవర్ బ్లాక్ ఇస్తారో, ఎంతకెంత ಸೈಜ್ಗೆ ಕವರ್ ಬ್ಲಾಕ್ ಇస్తాರೋ ಕಾಮೆಂಟ್ చేయండి. ಸ್ವಲ್ಪ ದೂರ ಹೊಡಿ ನೋಡ, ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ ಅದು ಕರೆಕ್ಟಾಗಿದೆ. 3 ಅಡಿಗೆ 3 ಅಡಿ ಕೊಡ್ರಿ కవర్ బ్లాక్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా క్లియర్గా వచ్చింది, చాలా బాగుంది. ఒక కొత్తగా వ్యూవర్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.